అదేందో సినిమా ఉంటది చూసిండ్రా, పెళ్లి సూపులకని పోతుంటే కామెడీ యాక్టర్ బట్టల మీద బురద పడుతుంది. హీరో రజనీకాంత్ సారు పెయి మీద బట్టలు ఇడిచిస్తాడు. గంతే ఇక పెళ్లి కొడుకు ఎవ్వలని అడిగిన వాళ్ళందరికీ పెళ్లి కొడుకు నా దోస్తుగాడే గాని వాడేసుకున్న బట్టలు మాత్రం నాయే అని చెప్తాడు రజనీకాంత్ సారు. ఇప్పుడు అమెరికా పెబ్బే ట్రంప్ సారు ఏషాలు కూడా గట్లనే ఉన్నాయట. అది నేనే ఇది నేనే అని డబ్బా కొట్టుకున్నట్లా ఆరితేరిండంట ట్రంప్ సారు. అందుకే ఆ నోటికి కుట్లేసే పనిలో పడ్డరు మనోళ్ళు. మరి ఆ ముచ్చటేందో పురా అరుచుకోవాలే కదా పాని. మరి మన కాడ పాల్ సారే అంటే పాల్ కంటే పెద్ద సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ట్రంప్ సారు. సందు దొరికితే చాలు మన దేశానికి పాకిస్తాన్కు నడుమ యుద్ధం ఆపింది తానేనంటే తానేనంటూ డంక బజాయిస్తున్నాడు. అమెరికాకు ఎవ్వలు పోయినా డబ్బా కొట్టుడైతే ఆప్తలేడు. కొట్లాట ఆపింది నేనేనంటే నేనేనని ఎక్కడ పడితే అక్కడనే చెప్పుకుంటే తిరుగుతాండు. పెద్ద శాంతి దూత అనిపించుకోవాలనో లేకపోతే ఏమో గాని ఉక్రెయిన్ రష్యా నడుమ జరిగేటి యుద్ధం ఆపనీకి రెండు దేశాల పెబ్బలకు ఫోన్లు కూడా కొడుతున్నాడట. సూత్తంటే ప్రపంచ శాంతి అవార్డు కోసం బగ్గనే ప్రయత్నిస్తున్నట్టున్నాడు ట్రంప్ సారు. సరే ఆయనేం తీసుకుంటే మనకేంది గాని మనకు పాకిస్తాన్ కు నడుమ పంచాది దెంపినా యుద్ధం ఆపినా అని పెద్దన్న లెక్కన్న బిల్డప్లు కొట్టుడే చిత్రంగున్నది. ఇక టెంపరీ ట్రంప్ మాటలు చేయబట్టే షెయి పాటోళ్లు సెంటర్ సర్కార్ను ఇరుకున పెట్టబట్టే పీఎం మోదీ సారు నోరు తెరవాలనని గట్టి పట్టు పట్టబట్టే అందుకేనేమో జయశంకర్ సారు కుల్లం ముక్కు మీద గుద్దినట్టే కౌంటర్ ఇచ్చిండు. పాకిస్తాన్ తోని కొట్లాట టైంలా శానా దేశాలు ఫోన్లు కొట్టినాయట మనకు. అట్లనే అమెరికా కూడా ఫోన్ కొట్టిందట. కానీ కాళ్ళ బేరానికి వచ్చి తొలుత మనకు ఫోన్ కొట్టింది పాకిస్తానోళ్ళేనట. అవునట. అట్లా రెండు దేశాలు మాట్లాడుకొని కొట్లాట బంద్ పెట్టినామని చెప్పిండు జైసారు. అంతేకాదు ఇంకోపారి మధ్యలో రాకన్నట్టే ట్రంప్ సారుకు ఇండైరెక్ట్ గా గట్టి కౌంటరే ఇచ్చిండు. కానీ జైసార్ లెక్కనే మోదీ సారు కూడా కుల్లం జవాబు చెప్పేదాకా ప్రతిపక్ష పొల్లు ఇనే తట్టులేరు. మొత్తానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్ల మన లీడర్లే అనుకుంటే ట్రంప్ మన లీడర్లకు తాత లెక్కనే ఉన్నాడు. మరి జయశంకర్ సారు కౌంటర్ దెబ్బతోనన్నా ట్రంప్ నోరు మూసుకొని పనిచేసుకుంటాడో లేదో మరి చూడాలే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఏయంగా రైతులకు బొచ్చడెంత ఫాయిదా అయిందని కార్పొరేటర్లు చెప్పుడే కాదు, దాని గొప్పతనం గురించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఆ ప్రాజెక్టు ఏయంగా తెలంగాణలో మస్తు పంటలు వండుతున్నాయి, రైతులకు నీళ్ల కరువు లేకుండా అయిందని కూడా అన్నది. కాకుంటే తెలంగాణ సర్కారు మాత్రం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు పర్రెలు వాసినాయని చెప్పుడే అవుతున్నది కానీ దాన్ని రిపేరింగ్ చేయించే పని మాత్రం ముంగటేసుకుంటలేదని అందరూ అంటున్నారు. మరి దాన్ని ఎందుకు రిపేరింగ్ చేస్తలేరంటే కమిషన్ల కోసం చేయలేమబ్బా. నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. మీరు నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి ఇన్నరు కదా. కోమటిరెడ్డి సారు కాంట్రాక్టర్ గా చేసిండట, సివిల్ ఇంజనీరింగ్ కూడా చేసిండట, ఆ బ్యారేజీలు మొత్తం చూసిండట. ఇక 3 బ్యారేజీలు అస్సలకు పనికే రావట. అవిటిని మొత్తం తీసి పారేయాల్సిందేనని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వారు సెలవిచ్చిండ్రు. కోమటిరెడ్డి సారుగా బ్యారేజ్ల పునాదుల కాన్నుంచి పరీక్ష చేసి చూసినట్టే చెప్తున్నాడు. మరి ఆ సాక్షాత్తు మంత్రే గిట్లా మాట్లాడిందంటే ఇక సర్కారు పర్రెలు వాసిన పిల్లర్లను రిపేరింగ్ చెయ్యదన్నట్టేనా? అట్లయితే మాకు నీళ్ళు ఎట్లా రావాలే ఏం కథ అని రైతులు బూగులు పడుతున్నారట. ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు రాక మా పంటలు ఎండిపోయే పరిస్థితి మోపైంది. ఇక ఏడన్నా పర్రెలు వాసిన పిల్లర్లను సర్కారు రిపేరింగ్ చేయించి బ్యారేజీలలో నీళ్లు నిలుపుదల చేసి మా పొలాలకు పారిత్తది కావచ్చని అనుకుంటే మంత్రి కోమటిరెడ్డి సారు మాటలు వింటుంటే మాత్రం ఏడు కూడా పనులు అయ్యేటట్టు కండబడతలేవు. మొత్తానికైతే కేసీఆర్ సారు ఏదో అవినీతి చేసిండు, దాంట్లో విచారణ చేసి ఏదో ఒక తీరుగా ఇరికియాలని చూసి రైతులకు నీళ్లు అందకుంటే చేస్తున్నారని రైతులుగా రానికత్తున్నారు. మరి ఆ బ్యారేజీలను కొత్తగా కడతారా లేకుంటే ఉన్న వాటికే రిపేరింగ్ చేస్తారో తెలియదు గాని మొత్తానికైతే ఈయేడు మాత్రం పొలాలకు దోపసలు నీళ్ళు ఇయ్యాల్సిందేనని రైతులు ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలే మరి ఈ బ్యారేజీల మీద రేవంత్ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో. ఉమ్మడి రాష్ట్రం టైంలా మన తెలంగాణలో పడ్డ కరెంటు తిప్పలు చెప్పతరం కాదుల్లా. గడికి కరెంటు పోయేది. ఒక వారం పొద్దటి పూట, ఇంకొక వారం మాపటి పూట. ఒక్క రోజన్న పొద్దంతా కరెంటు ఉంటే పాపం ఆఖరుకు ఊళ్ళెవలన్న జీవిడితే శవం వెంబడి పోయి తానం చెయ్యాలన్నా నీళ్లుండకపోయేటి.
ఎందుకంటే ఆ ఇచ్చే ఒక్క పూట కూడా సింగిల్ ఫేస్ కరెంట్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ కరెంటు ముచ్చట దేనికంటే ఇగో మీరే చూద్దురు పాండ్రి. ఇంచుమించు తెలంగాణ రైతులందరూ పొలాలు కోసిండ్రు. మళ్ళా వానకాలం అత్తనే ఏరువాక సాగుతుంది. పొలం పనులు లేవు కాబట్టి బాయి మోటార్లు, బోరు మోటార్లు అన్ని బంద్ అయినాయి. ఇక రాష్ట్రంలో కరెంటు వాడకం కూడా చాలా తగ్గిందట. కానీ వాడకం ఎంత తగ్గుతేం లాభం, రాష్ట్రంలో ఆడాడ కరెంటు కోతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడ్డ తిప్పలు మళ్ళా యాద్ చేస్తూనే ఉన్నారు. నమ్ముతలేరా? అయితే ఇగో చూడుండ్రి, కాంగ్రెస్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సారు మైకుల ముంగట మాట్లాడుతుంటే ఎన్ని మాటల కరెంటు కట్ అయిందో. నేను మీ ద్వారా మరి చేసుకునేది అంటే ఆ మిగిలినటువంటి 10% వరకు కూడా సెంటర్ల కాడ మిగిలిపోయినట్టు వర్ధాన్యం ఉంది. ఆ వర్ధాన్యాన్ని కూడా నేను ఉదయం ఈరోజు 7 గంటలకే నా ధర్మపురి జాతర జైనా గ్రామ మండలం సొసైటీ వడ్డకొడుకు సెంటర్కి వెళ్ళిన దుకాణ మండలం వడ్డకొడుకు సెంటర్కి గత 10 సంవత్సరాలు అట్లనే పడాలి. ఇంత ఆర్థికంగా ఒత్తిడి ఈ ప్రభుత్వం అమలు చేయాలని జైత్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీసులను అటగిది. లక్ష్మణ్ అన్న ప్రెస్ మీట్ పెట్టింది కూడా దేని మీద అనుకుంటున్నారు? రైతుల తక్లీఫ్ల మీదనే. ఇంతల్నే 3 మాటల టపా టపా కరెంటు తీసిండ్రు. లక్ష్మణ్ అన్నకు లోపట షిర్రుమనొచ్చు అనుకుంటుంటదా గాని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అందుకే ఓపిక తెచ్చుకొని మరి షీకట్లనే ప్రెస్ మీట్ గా అనిచ్చిండు పాపం. ఇట్లా గిదొక్కసారనే కాదు, మొన్నో మలక మంత్రి కొండా సురేఖక్క ప్రెస్ మీట్ల కూడా గిదే కథ అయింది. మా సర్కారు అజ్జేసింది, మా సర్కారు ఇజ్జేసిందని ప్రెస్ మీట్ల సురేఖక్క డబ్బా కొడుతున్న టైంలోనే టపీమని పోయింది కరెంటు. కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళది తెగదు. ఎందుకనంటే ఆ రాజ్యం అంతా కూడా అవినీతి రాజ్యమే. మీరు రైతు బంధు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారండి? చూస్తే కరెక్ట్గా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసి ఈరోజు ఏదో మేం చేస్తున్నామనే పద్ధతిలో క్రియేషన్ చేయడం ఏదైతే ఉందో అది చాలా దారుణం. అంటే కాళేశ్వరం కంటే ఏం కాలేదట, జస్ట్ ఇట్లా క్రాక్ వచ్చింది అంటాడు. చూసిండ్రు కదా, అధికార పార్టీ లీడర్ల ప్రెస్ మీట్లకే కరెంటు తిప్పలు తప్పుతలేవు. ఇక సామాన్య జనం పరిస్థితి ఇంకెట్లుంటదో మరి. రాష్ట్రంలో శాన దిక్కుల గిదే కథనాట. కొన్ని జాగల్ల శనారం అత్తే చాలు కరెంటు తీస్తున్నారట. పగలు రాత్రి తేడా ఏం లేదు. మళ్ళా ఒక కాడ గంటల కమానంగా, ఇంకో కాడ దినానికి 2-3 మలకల కటింగులే కటింగులు. ఇక మొత్తానికి కరెంటు కోతలు వస్తున్నదైతే వాజీబే. దానికి ఈ ప్రెస్ మీట్లే సాక్ష్యం కాదంట రానున్న లీడర్లు అని ప్రశ్నిస్తున్నారు కరెంటు కోతలతోని అవస్థలు పడుతున్న జనాలు. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మూతవారు ఏం చేస్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? రాములా మనం ఆగము అయినాముర్రు. రాములా మన జేబులు గుల్లాయర్రు. పెగ్గు మీద పెగ్గేసి జేబులు ఖాళీ చేసి ఇంటికి మనం పోయి పిల్లంతోటి తన్నులు తినేసి రాములా మన తాగుబోతులాగా ముర్రు. రాములా మన జేబులు కారాయరు. తాగి అయిపోయా. అగ్గో, ఇయ్యాలేందో కెక్క దాకుంటా తిక్క తిక్క పాటలు పాడుతున్నావు. ఏమైందయ్యో రాములు? అబ్బా, వచ్చిందిరా తిప్పులాడి. కార్య మీరే కోటీశ్వరులు గారి, మేము బికారి గాళ్ళం అయితాం. రాములా మన జేబులు కారాయరా. ఏయ్ తలకై తిక్కనా ముసలోడా, వార్త తీసుకొచ్చేది విడిచిపెట్టి ఇక సేన్ల సెల్కలలో కూర్చొని తాగుతున్నావు. ఇంతకేమైందా నీకు? ఇంట్లో కూర్చొని తాగుతా అంటే ముసలి ఇట్లా పిలుచుకొని ముద్దించుకుంటుంది కావచ్చు. అక్కడ తీవ్ర ఘటం మర్యాద దంచుతుంది అది. అందుకే ఇట్లా ప్రకృతిని పలకరించుకుంటా ఇద్దరం కలిసి కూర్చొని తాగుతాను. మా రందిని మేము ఎలా తీసుకుంటాను తప్ప తుప్పి తలకేదా. అయినా రేవంత్ సార్కు ఎట్లా ధర్మం అనిపిస్తుందిరా. 1,000 మంది మహిళలను కోటీశ్వరులను చేసేటందుకు 1,00,00,000 మంది మన తాగుబోతులను బికారులను చేస్తాడారా. రేవంత్ సారు, ఇది మీకు న్యాయమేనా, ధర్మమేనా చెప్పాలి ఎవరనే. ఆగో, ఇప్పుడు నడిమిట్లకు ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎందుకు వచ్చిండు? ముసలోడా, తాగితే ఏర్పడతలేదా నీకు? లే అన్నం చెల్లి. ఓహో, ఇప్పుడు మీకు రేవంత్ సారు దేవుడు అయిపోయింది కదా బొమ్మాలి. మీ 1,00,00,000 మంది మహిళలే ఓట్లు ఎత్తే సారాట కదా సారుకు.
మా తాగుబోతులు ఓటేయకపోయినా కూడా పీక్కపోయేది ఏం లేదట కదా ఆయనకు. ఇంతకు మీ తాగుబోతులను రేవంతాల్ సార్ ముంచిందేమున్నది, మా మహిళలను బాగా చేసిందేమున్నది ముసలోడా? ఏమో లావు మాట్లాడుతున్నా. అట్లయితే మా తాగుడు మీద వచ్చిన పైసలను మా ముఖాలు మారే అనే పాత తొక్కు ముఖం దానా. మీ ఆడోళ్ళ పిరి బస్సు పథకం కోసరానికి, మీకు రంగురంగుల సీరల కోసరానికి, మీ మహిళలను కోటీశ్వరులను చేసే కోసరానికి సర్కారు మా జేబులకు తూట్లు పెడతాయే. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? కోటల మీద 10 రూపాయలు, ఆపు బాటల మీద 20 రూపాయలు, పుల్లు బాటల మీద 40 రూపాయలు మా మందు రేట్లు పెంచిందంటే సర్కారు మమ్మల్ని ముంచినట్టు కాదా? మా తాగుబోతులను ఆగం చేసినట్టు కాదా? మీరు దాగి దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు అడ్డం నీళ్ళు మాట్లాడుతున్నావా? లేసి ఇంటికి పోయిగా. మా తాగుబోతులను కూర్చుండబెట్టి మమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా మందు రేట్లను ఎట్లా పెంచితే సర్కారు? అరే మందు తాగేది మేమా లేకుంటే సర్కారా? మరి మనల్ని అడగకుంటే ఎట్లా పెంచుతారా సర్కారు? అడుగుదాన్ని అడుగు. అరే నువ్వు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా ముసలాడా? సర్కారు మందు రేట్లు పెంచాలనుకుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతుంది? మరి వాళ్ళ సర్కారు అధికారంలోకి వచ్చేటందుకు మమ్మల్ని ఎందుకు ఓట్లు అడిగిర్రే అది చెప్పు. అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి కానీ అవి తీసుకొచ్చి పెట్టి అయ్యి అయితే వద్దన్నట్టు. ఇదేనా సర్కారు పద్ధతి? అడుగురా అడుగు. అబ్బా ఈ ముసలంతో పెద్ద తలకాయ నొప్పే ఉన్నదమ్మా. నాకు ఏం చేయాలనో అర్థమైతలేదు ఈ ముసలోన్ని అయితే. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత డ్రామా, ఎంత కథ. అరే రవి, ఈ మందు రేట్లను పెంచేదానికంటే ఒక రోజు ముందు మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తా అని మాట ఇచ్చినప్పుడే నాకు డప్పుటుకు వచ్చిందిరా. ఇదేదో మన తాగుబోతుల మెడకే పడుతుంది, మన తాగుబోతుల కడుపుకు వచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ఈ స్కీమే ఇది అని అనుకున్నారా? ఏమి స్కీము, ఏమి స్కెచ్చు. జనాలకు ఉచిత పథకాలు కావాలన్నాయే, సర్కారుకు ఆమ్దాని కావాలన్నాయే. గసంటప్పుడు సర్కారునైనా ఏం చేయమంటున్నవే అది చెప్పరాదు. అందుకే మందు మీద రేట్లు పెంచింది. సరే సర్కారు మా మందు రేట్లను పెంచింది అని ఆ మందు మీద వచ్చిన ఆమ్దాని తోటి మా మొగోళ్ళను కోటీశ్వరులను చేయాలి సర్కారు. కానీ మీ మహిళలను ఎట్లా కోటీశ్వరులను చేస్తా అంటే సర్కారు? మీరేమన్నా మా లెక్క బగ్గ ఆగుతారా? అరే ఆ 1 కోటి మంది మహిళలల్లా నీ భార్య ఉన్నది, నీ బిడ్డ ఉన్నది, నీ కోడన్లు ఉన్నారు, నీ మనవరాన్లు ఉన్నారు. వాళ్ళు కోటీశ్వరులు అయితే నీకు కూడా సంతోషమే కాదే? అబ్బో కోటీశ్వరులు. ఆ రేవంతాల్ సారు దొర ఓట్లకు ముంగట మీరు ఓటేసేది ఉంచా మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆ మాటలని నా ముసలి బుస్సు నిప్పి ఆ పరివినిగానికి నెలకు 2500 రూపాయలు చిట్టి కడతా అని చెప్పిందట. మరి రోజు పొద్దుగా వచ్చి మా ఇంటి ముంగడ కూర్చొని చిట్టి పైసలు ఇస్తా అంటారు కదా అని అడుగుతాడు. ఇక రేవంతాలు సారి ఇస్తాడు, వాని చిట్టి మేము కడతామా? కోటీశ్వరులను చేస్తానంటా. సరే ఇప్పుడు ఏమంటావు మరి? అనేది ఏం లేదు. మా తాగుబోతులతోని సర్కారుకి వస్తున్న ఆమ్దానితోని మా తాగుబోతులకే సకల సౌకర్యాలు చేయాలి. నంబర్ 1, మా తాగుబోతులు తప్పదాగి ఎక్కడన్నా రోడ్డు మీద పడిపోతే వాళ్ళని ఇంటికి తీసుకుపోయి తోలేటందుకు మాకు వాహనాలను ఏర్పాటు చేయాలి. అట్లనే రోడ్ల మీదనే బరండి షాపులను ఏర్పాటు చేసిన సర్కారు తాగి బండ్లు నడుపుకుంటూ పోతున్న మా తాగుబోతుల నోళ్ళల్లా పోలీస్ సార్లు పైపులు నూకకుంటా ఆర్డర్ చేయాలి. ఇక ఇంకో మాట, దినం రోజు తప్పకుండా రోజుకు ఫుల్ బాటలు మందు తాగుతున్న మా తాగుబోతులను సర్కారు గుర్తించి సర్కారు ఇస్తున్న ఏ పథకాన్నైనా మా తాగుబోతుల కుటుంబాలకు ముందుగా ఇచ్చినాకనే కర్మ కుటుంబాలలోకి ఇవ్వాలి. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఇంకా సానున్నాయి చెప్తా ఇన్రా, దానికి కూడా చెప్తా. ఇట్లనే ఇనుకుంటా పోతే ఆఖరికి సర్కార్ను కూడా మీ తాగుబోతులకే అప్పచెప్పాలే అంటావు ముసలోడా. సరే గాని అగో గటు మొక్కన ముసళ్ళు వచ్చినట్టు అలికిడప్తుంది, చూసుకో మరి. ఏది జర మందు ఎక్కువ వాళ్ళకు
కళ్ళు మస్కలు కొడతానేరా. అరే రవి, నిజంగా అది ముసల్లే అంటావా? రవి తాత బాపమ్మే ఉన్నట్టున్నదే. చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. మందు రేట్లు పెంచితే సర్కారుకు ఆమ్దాని బగ్గనే వస్తుంది కాబట్టి గా పైసలను మందు బాబుల సంక్షేమం కోసమే వాడాలంటున్నాడు. అయినా ఇదివరకు గిదే రేవంత్ అన్న మందు రేట్లు అడ్డగోలుగా పెంచి పేదలను సర్కారు వీల్స్గా తింటున్నదని విమర్శించి ఇప్పుడు మళ్ళా గదే పని ముంగటేసుకునే వరకు చాలా మంది అప్పుడు రేవంత్ అన్న మాట్లాడిన మాటలను యాద్ చేస్తున్నారు. మరి ఈ పాత వీడియోలు చూసినాకనన్నా రేవంత్ అన్న మందు రేట్లు తక్కువ చేస్తాడో ఏం కథనో చూడాలి మరి. ఆగో గీ అక్కెవలో గాని చూసిండ్రా అనుల్లా, గిమకు భూమి మీద ఏడ జాగ దొరకనట్టే చెట్టు కొమ్మెక్కి ఎట్లా డాన్స్ చేస్తున్నదో. మరి గింత రిస్క్ చేసి షెట్టెక్కి డాన్సులు చేస్తున్నదంటే మరేదన్నా గిన్నిస్ రికార్డుల కోసం గిట్లా ట్రై చేస్తున్నది కావచ్చని అనుకునేరు. కాదు కాదు, సోషల్ మీడియాలో ఫేమస్ గానికి వేసిందట గీ చిత్రమైన డాన్సు. గీ నడుమ చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే గిట్లనే పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు కదా కొందరు. గట్లనే గీమ కూడా గుట్టల కాడున్న షెట్లెక్కి డాన్స్లతోని రీల్స్ చేసిందన్నట్టు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పిచ్చోళ్ళంటే గిట్లనే ఉంటారని కామెంట్లు పెడుతున్నారు కొందరు గీమె డాన్సులు చూసినోళ్ళు. ఏం రీల్సో ఏమో గాని పానాలు పోతాయనే సోయి కూడా లేకుండా ఎత్తున్నారు కొందరు జనాలైతే. అడ్డమైన రీల్స్ కోసం బతుకులు ఆగమైన మంచిదేనన్నట్టు ఎత్తున్నారు. అసలు గిసొంటోళ్ళందరినీ సక్కగా తీసుకుపోయి అండమాన్ జైల్లో ఇడిచి పెడితే తతిమ్మోళ్ళందరూ సక్కగా అవుతారని అనబట్టిండ్రు కొందరు ఈ వీడియోలు చూసిన పబ్లిక్. అందరు లెక్క చేతులెవ్వు కానీ చదువుకోవాలనే పట్టుదల మాత్రం ఇడవలేదు గీ తమ్ముడు. చూసిండ్రు కదా పరీక్షలు ఎట్లా రాస్తున్నాడో. చేతులెవ్వని బాధపడకుండా కాళ్లతోనే పెన్ను పట్టుకొని పరీక్షలు రాసిండు. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి అనే ఊళ్ళున్న గీనకు చిన్నప్పటికేంచి చదువంటే మస్తు పాయిరమాట. ఎంత కష్టమైన మంచిదే గాని ఖచ్చితంగా డిగ్రీ పట్ట సంపాదించాలని అనుకున్నాడట. ఇక చదవంటే కండ్లతోని చదువుకోవచ్చు కానీ పరీక్షలు రాయాలంటే మాత్రం చేతులు కావాల్సిందే కదా. కానీ తమ్మునికి ఏమైందో ఏమో గాని 2 చేతులు లేకపోయే వరకు గప్పటికెంచి కాళ్లతోనే రాసుడు ప్రాక్టీస్ చేసిండట. చేతులెవ్వని బాధపడకుండా చదువును అశ్రద్ధ చేయలేదట. పట్టు వదలని విక్రమార్కుని లెక్కనే పట్టుబట్టి మరి 2 చేతులు లేకపోయినా కాళ్లతోనే డిగ్రీ పరీక్షలను రాసిండు. అన్న అవయవాలు చక్కగున్నోళ్ళు కూడా చదువును నిర్లక్ష్యం చేసేటోళ్ళు ఎందరో ఉన్నారు గాని చదువు మీదున్న పాయిరంతోని చేతులు లేకున్నా గాని కాళ్లతోనే పరీక్షలు రాసుకుంటా డిగ్రీ చదివిండంటే ఈయనెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాడని అంటున్నారు ఈయన ముచ్చట తెలిసినోళ్ళు. మొత్తానికైతే కృషి పట్టుదలుంటే అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదని గీ తమ్ముడు మల్లోపారి నిరూపించిండు పోన్రి. ఆగో చూస్తున్న అరుల్లా గిడైతున్న లగ్గానికి సాక్షాత్తు ఏడుకొండల ఎంకన్న స్వామి ఎట్లా నడుచుకుంటా వస్తున్నాడో. ఎంకన్న స్వామిని దర్శించుకోనికి భక్తులందరూ ఏడుకొండలెక్కితే ఏడుకొండల ఎంకన్న స్వామి గీడున్న దంపతులకు దీవెనార్తులు పెట్టనీకి మెట్లెక్కి మండపం మీదకొచ్చిండు. ఇక స్వాములోరిని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశానైండ్రు. ఇక డైరెక్ట్ పెండ్లి పిల్లగాని దగ్గరికి పోయిన ఎంకన్న స్వాములోరు పూలతోని ఆళ్లకు దీవెనార్తలు పెట్టిండు. అటెన్కాల పెండ్లి పిల్లగాడు సుతం ఎంకన్న స్వామి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక ఎంకన్న స్వామి స్టేజ్ మీద ఉన్నంతసేపు గోవింద నామాలతోని మారు మోగిపోయింది మండపం అంతా. ఇక స్వామితోని ఫోటోలు వీడియోలు తీసుకోనీకి ఆడున్న జనాలు కూడా బగ్గనే ఎగబడ్డరు. అయితే ఇదంతా ఏదో సినిమా షూటింగ్ చేయనీకి తీసిందనుకునేరు. కాదు ఈవెంట్ వెడ్డింగ్ ప్లానర్స్ చేసిన ఇకమతాట. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అని ఏదో అడ్డమైన పేర్లు పెట్టుకుని చిత్ర కథలు పడుతున్నారు కదా కొందరు. గట్లనే గీడున్నోలు సుతం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దిగచ్చి కొత్త దంపతులకు దీవెనార్తులు పెట్టేటట్టు ప్లాన్ చేసిండ్రన్నట్టు. ఇది ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు 4 రూపాయలు ఎన్కేసుకోనికి దేవునితోని పరస్కాలు మంచిది కాదు. దీవెనార్తుల కోసం మనమే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడుకొండల ఎంకన్న స్వామి కొండకు పోవాలి. అంతేగాని వెంకటేశ్వర స్వామి వేషమేయించి గిట్లా తీసుకొచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని గరమైతున్నారు చాలా మంది ఈ వీడియో చూసిన భక్తులు. చూసిండ్రు కదా పబ్లిక్, ఏదైనా హద్దులు దాటనంత వరకే మంచిగుంటది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేసి భక్తుల మనోభావాలతోని ఆడుకునే పనులు చేస్తామంటే మాత్రం అటెన్క లేని పరేషన్ల వడాల్సి వస్తది. కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం? మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అన్నట్టు చూసిండ్రా అనుల్లా గీ మోతవారి నడి రోడ్డు మీద కూర్చొని ఎట్లా మందు కొడుతున్నాడో.
మరి మూతవారికి తాగిందేమన్నా ఎక్కువైందా? అంత పిసపిస ఎత్తున్నాడంటే గది కాదు మళ్ళా, కావాలనే నడి రోడ్డు మీద కూసొని తాగిండట శ్రీకాళహస్తిలున్న గీ మందుబాబు. ఆగో చూస్తున్నారు కదా, తాగిన గిలాసన్ సుతం కోపంతోనెట్లా ఇసిరుగొట్టిండో. అన్న ఆవేశాన్ని చూసి తొవ్వ వంటి చక్కగా పోవాల్సినోళ్ళు సుతం బండ్లను పక్కకు మలుపుకొని పోయిండ్రు గిట్లా. మరెందుకు గీన గింతగానం కోపానికి వచ్చిండంటే మందుబాబుల కోసం ఆడున్న వైన్స్ దుకాణాల కాడ సిట్టింగ్ రూములు లేవాట. ఇంటికి పోయి తాగుదామంటే ఇంటామెతోని పోరుంటదాయే. దుకాణాల కాడ సిట్టింగ్ ఉంటే గప్ప గప్ప 2 పెగ్గులు మింగి సప్పుడు చేయకుండా పోవచ్చు అనుకున్నాడో ఏందో గాని అన్న ఆశలకు గండి కొట్టినట్టు ఆడ సిట్టింగ్ రూమ్ లేవాట. ఇక మా మందుబాబుల కోసం సిట్టింగ్ రూమ్లు పెట్టకపోతే ఎట్లా? మేమెట్లా తాగాలే? దుకాణాల కాడ సిట్టింగ్లు పెట్టేదాకా గిట్లనే నడి రోడ్డు మీద కూర్చొని తాగుతానని చెప్పి గీ తిరగ నిరసనకు దిగిండట మందుబాబు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఒక్క సిట్టింగులే కాదు, మా మందుబాబులకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాల్సిందేనని అనవట్టిండ్రట ఆడున్న కొందరు మందుబాబులు. హా పబ్లిక్, తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయిల్లా? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.